ఇవాళ వక్ఫ్ విషయంలో వాస్తవాలను ఇవాళ మేము వాస్తవాలను ఇవాళ ప్రజలకు సామరస్యంగా వాస్తవాలను ఇవాళ మేము ప్రచురించి సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఏమైంది, ఇవాళ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ దాని నివేదిక ప్రకారం రిపోర్ట్ ప్రకారము 8 లక్షల ఎకరాలకు పైగా వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి దేశవ్యాప్తంగా. 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఇవాళ విలువ వేస్తుంది. ప్రతి సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. మరి ఏ పేదలకు చెందుతుంది ఈ ఆదాయము? ఏ పేదలు, ముస్లిం పేదలు చెందుతున్నది? తెలంగాణ రాష్ట్రంలో 77,000 ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నాయి. 5 లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇవాళ ప్రతి సంవత్సరము 1000 కోట్ల ఆదాయం వస్తుంది దీని ద్వారా రావాలి. ఇవాళ కేవలం 20% మాత్రమే దర్గాలు, మసీదులు మాత్రమే ఉన్నాయి, మిగతా 7 మరి ఏ ముస్లిం పేదలకు చెందుతున్నది? ఇవాళ కేవలం ఓవైసీ లాంటి కుటుంబాలు, అటువంటి కుటుంబాలు బీఆర్ఎస్ లో ఉన్నాయి, కాంగ్రెస్ లో ఉన్నాయి. వాళ్లకు మాత్రమే న్యాయం జరుగుతుంది తప్ప ఈ ఆస్తుపాస్తులతోని ఇవాళ ఏ ముస్లిం పేద కుటుంబాలకు ఆస్తులు జరుగుతుంది. ఇవాళ ఇది ఫ్యాక్ట్. ఇది ఇప్పుడు ఎంత ఘోరమైన చట్టం అంటే ఇది. ఇప్పుడు మీకు నాకు చిన్న గొడవ జరుగుతుంది, నాకున్న ఒక ముస్లిం వ్యక్తికి గొడవ జరుగుతుంది ల్యాండ్ విషయంలో. నాకు టైటిల్ ఉంటుంది, డాక్యుమెంట్స్ ఉంటాయి, ఆయనకి ఏం టైటిల్ ఉంటుంది. ఆయన పోయి నేను వక్ఫ్కి ఇస్తున్నా అంటే కథం వక్ఫ్ ల్యాండ్ అది, నా టైటిల్ పనిచేయదు. ఇక టైటిల్ లేకుండా కూడా వక్ఫ్ ల్యాండ్ అవుతుంది, టైటిల్ ఉంటే నాకేం న్యాయం జరిగేది.